నమస్తే, నేను మీ తేజ. జడ్చర్లలో ఒక దారుణమైన ఘటన జరిగింది. వైష్ణవ్ అనే ఒక యువతని ఒక కిరాతకుడు కూరగాయలు కట్ చేసే కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు. అయితే దీని అంతటికి కూడా కారణం ఆ యువతి 2 ఏళ్ల నుంచి నన్ను ప్రేమించానని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుని నన్ను మోసం చేస్తుంది, అందుకనే నేను దాడి చేశానంటూ కూడా అతను చెప్పాడు. అయితే ఈ క్రైమ్లో ఎవరైతే వైష్ణవి ఉన్నారో, ఎవరైతే తేజ ఉన్నారో నిందితుడు, ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎందుకు చంపాడు అనే పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదంతా కూడా నిన్న శనివారం 16వ తేదీన జరిగింది. ఆమె ఒక స్కూల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది, SVKM స్కూల్. సో అక్కడ పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వస్తున్న టైంలో బాదేపల్లి విలేజ్ దగ్గర ఎర్ర సత్యం కాలనీ, సో అక్కడ బాదేపల్లి అక్కడ ఆమె దిగి మళ్ళీ ఎర్ర సత్యం కాలనీకి ఆమె వస్తూ ఉంది. ఇంకొక 100 అడుగులు దూరం వెళ్తే వాళ్ళ ఇల్లు. సో ఆ టైంలోనే ఒక వ్యక్తి ముందుగా ఒక రాడుతో ఆమె పైన దాడి చేసి తర్వాత అతని వెంట తెచ్చుకున్న ఒక కత్తి తీసుకుని ఆమె శరీరం పైన అలాగే గొంతు పైన కట్ చేయడానికి ట్రై చేశాడు ఆ చాకుతో. తర్వాత ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. తర్వాత అక్కడున్న స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేశారు పూర్తిగా. సో దీంతో పోలీసులకి సమాచారం వెళ్ళింది, అంబులెన్స్ కూడా అక్కడికి వచ్చింది. వైష్ణవిని అంబులెన్స్లోకి హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు, కానీ మార్గ మధ్యంలోనే ఆమె చనిపోయింది. ఎందుకంటే ఆయన దాడి చేయడం వల్ల తీవ్ర రక్తస్రావం అయ్యి ఆమె అక్కడే స్పృహ కోల్పోయింది. సో మార్గ మధ్యంలోనే ఆమె చనిపోయిందంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. తర్వాత అతన్ని అక్కడున్న స్థానికులు రాళ్లతోని ఇక వేరే కట్టెలతో దాడి చేయడం వల్ల కూడా అతను కూడా స్పృహ కోల్పోయాడు. మీరు స్క్రీన్ పైన ఆ విజువల్ చూడొచ్చు, అతన్ని కట్టేసి దాడి చేశారు అతని పైన. సో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. సో దీంతో అతను కూడా పూర్తిగా తీవ్ర గాయాలయ్యాడు కాబట్టి అతను కూడా స్పృహ కోల్పోయి హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు కూడా చనిపోయాడంటూ కూడా చెప్తున్నారు. సో దీని అంతటికీ కారణం ఏంటంటే వైష్ణవి హైదరాబాద్ ఒక స్కూల్లో టీచింగ్ చేస్తున్నప్పుడు ఈ తేజ అనే వ్యక్తి పరిచయం. సో ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. సో పెళ్లి దాకా వెళ్ళే ప్రయత్నం చేయాలనుకున్నారు. ఈలోపు తేజ ప్రవర్తన సరిగ్గా లేదు అని చెప్పి వైష్ణవి అతన్ని కొన్ని రోజుల నుంచి కూడా దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది. సో దీంతో తేజ నన్ను వాడుకుంది, నా దగ్గర డబ్బులు గుంజుకుంది, నన్ను ప్రేమ పేరుతో మోసం చేసిందని కక్ష పెంచుకుని వైష్ణవిని చంపాలి అని చెప్పి ప్రయత్నించాడంటూ కూడా అతను చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి క్లియర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. ఇదంతా కూడా జడ్చర్ల మహబూబ్ నగర్లో జరిగింది. నిన్న శనివారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో స్కూల్ నుంచి తన విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న టైంలో వైష్ణవిని అత్యంత కిరాతకంగా అతను దాడి చేశాడు. ప్రేమించడం లేదని ఒక ప్రేమున్మాది ఈ దాడికి పాల్పడ్డాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం పట్టపగలు గుర్తు తేలని ఓ యువతిని కత్తితో విచక్షణ రహితంగా తల మెడపై పొడవడంతో పాటు గొంతు కూడా కోసి ఆమెని హత్య చేశాడు. సో దీంతో ఆయన అటాక్ చేయడం వల్ల ఆమె అక్కడే కుప్పగూలిపోయింది. ఇక బాదేపల్లి పట్టణంలో ఎర్ర సత్యం కాలనీకి చెందిన వైష్ణవి పోలేపల్లి సీజ్లో SVKM స్కూల్లో రిసెప్షనిస్ట్గా విధులు నిర్వహిస్తూ ఉంది. శనివారం విధులు ముగించుకుని సాయంత్రం 5:30 గంటల సమయంలో కాలనీలో నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని ఒక యువకుడు ఆ యువతిని వెంట తెచ్చుకున్న కూరగాయలు కట్ చేసే కత్తితో దాడి చేశాడు. ఆ యువకుడు పారిపోతున్న సమయంలో స్థానికులు గమనించి వెంటనే పట్టుకుని కాళ్ళు చేతులు తాళ్లతో కట్టేసి అతన్ని చితకబాదారు. రాళ్లతో తలపై దాడి చేయడంతో అతనికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. అక్కడికి వచ్చిన 108 అంబులెన్స్ ఎవరైతే ఈ వ్యక్తి వల్ల దాడి చేయబడిందో వైష్ణవి, ఆమెని వైద్య చికిత్స కోసం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు జడ్చర్లలో. సో అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు ధృవీకరించారు. అయితే దాడికి పాల్పడిన యువకుడిని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తుండగా స్థానికులను పోలీసులు అతను దరి చేరకుండా అడ్డుకున్నారు.
తోపులాట, వాగ్వేదం, కేకలు చోటు చేసుకున్నాయి. చివరికి తీవ్రంగా గాయపడిన యువకుడిని పోలీస్ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అయితే యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అతను కూడా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దీంతో యువకుడి వివరాలు లభ్యం కాని పరిస్థితి ఏర్పడిందని చెప్తా ఉన్నారు. అయితే అతను కూడా చనిపోయాడు అంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనికి కారణం ఎవరైతే వైష్ణవి ఉన్నారో ఆమెకి ఇంకొక 2 నెలల్లో పెళ్లి, వచ్చే నెలలో నిశ్చితార్థం కూడా ఉంది అంటూ కూడా చెప్తున్నారు. ఎర్ర సత్యం కాలనీలో నివాసం ఉంటున్న రామచంద్రయ్య భార్య శ్రీలత, 3 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. వీరిలో ఎవరైతే చనిపోయిందో వైష్ణవి, ఆమె ఆ ఇంటికి పెద్ద కూతురు. ఈమెకి ఇటీవలే నిశ్చితార్థం అయ్యిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంతకు ముందు నేను నిశ్చితార్థం వచ్చే నెలలో ఉన్నాను, ఆల్రెడీ నిశ్చితార్థం అయ్యింది. సో నిశ్చితార్థం అయ్యిందని కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే మరో 2 నెలల్లో వివాహం చేయాలన్నట్టు నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈలోగా ఈ దారుణం జరిగిందని వారందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు. మరో 100 అడుగులు వేసి ఉంటే తమ ఇంట్లోకి వచ్చేదని ఇంతలోనే దారుణ హత్యకి గురైనట్లు కూడా వారు చెప్తా ఉన్న పరిస్థితి. అయితే దాడి చేసిన యువకుడు ఎవరో తమకు తెలియదని, అతన్ని ఎప్పుడు చూడలేదని వైష్ణవి తల్లిదండ్రులు చెప్పారు. హత్య చేసి పారిపోతుండగా యువకుడిని పట్టుకున్న స్థానికులు అతని గురించి ఆరా తీశారు. 2 ఏళ్లుగా ప్రేమ పేరుతో తనను మోసం చేసిందని, తన డబ్బులు తీసుకుందని ఆ నిందితుడు చెప్పడం అయితే జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోలన్నీ కూడా ఇప్పుడు బయట వైరల్ అవుతాం. సో హైదరాబాద్ లో వైష్ణవి ఒక స్కూల్లో టీచింగ్ చేస్తున్నప్పుడు ఈ తేజ అనే వ్యక్తి ఆమెకి పరిచయం అయ్యాడు. ఇద్దరు కూడా స్నేహితులయ్యారు. తర్వాత వైష్ణవికి తేజ అనే వ్యక్తి అతని బిహేవియర్ నచ్చక అతన్ని దూరం పెట్టే ప్రయత్నం చేసింది. సో దీంతో కక్ష పెంచుకుని ఆమె పైన దాడి చేయడానికి కూడా ఆయన ప్రయత్నించాడు. అలాగే ప్రేమించాను, డబ్బులు కూడా ఇచ్చానని అతను చెప్తున్నాడు. సో చూద్దాం, పోలీసులు అయితే ఈ కేసుని ఇంకా దర్యాప్తు చేస్తా ఉన్నారు, అసలు ఏం జరిగింది ఏంటి. అయితే ఇద్దరు కూడా చనిపోవడం వల్ల కొంచెం వివరాలు సేకరించడం కష్టమైన